హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్ బి క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్గా పదజాలం కింది పదాలు సొంత వాక్యాలలో ప్రయోగించండి. మచ్చు తునక, చార్మినార్ హైదరాబాద్ వైభవానికి మచ్చు తునక. ఆదెరువు, చెరువులు చాలా మందికి ఆదెరువు. నిర్దేశించిన బ్రాకెట్లో రాయండి. వర్మ గారు అంటరాని వర్గాల కడగండు తెలిసినవాడు. వాక్యంలో కడగండ్లు అంటే కష్టాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, కష్టాలు. సరైన భరణం ఇవ్వనిదే ఎవరు ఉద్యోగంలోకి రారు. ఇందులో భరణం అనగా జీతం. ఏ పని చేసినా ఆపూటంగా చేయాలి. ఆపూటానికి నానార్థాలు పూర్తిగా. 6th క్వశ్చన్, బండనములో గెలిచిన వాడే వీరుడు. బండనం అంటే ఏంటి? యుద్ధము, రణం. 7th క్వశ్చన్, హృదయం ఉన్నవాడే మనిషి. ఇందులో హృదయంకి వికృతి ఎద. మహిళలు సిగలో పూలు ధరిస్తారు. సిగ పదానికి ప్రకృతి పదం శిఖ. భగీరథునిచే తీసుకురాబడినది అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం భాగీరథి. 10th క్వశ్చన్, గురువు అనే పదానికి నానార్థాలు. ఉపాధ్యాయుడు, బృహస్పతి. 11th క్వశ్చన్, మనోహరురాలు సంధి పేరు. రుగాగమ సంధి. గుణసంధికి ఉదాహరణ రాజేశ్వరుడు. సి ఆప్షన్. 13th, మచ్చకంటి ఏ సమాసం? బహువ్రీహి సమాసం. భస్మమును ధరించిన వాడు అనే విగ్రహవాక్యం గల సమాసం ఏంటి? భస్మధారి అంటే శివుడు. 15th క్వశ్చన్, మత్తేబము వృత్త పద్యానికి వచ్చే గణాలు. సబరణమయవ. మొదటి పాదంలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, రెండో పాదంలో 5 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం ఆట వెలది. 17th క్వశ్చన్, వీరు వీరులు పరార్ధుల్ అను వాక్యంలో అలంకారము చేకాను ప్రాసం. శ్లేషకు ఉదాహరణ ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. 19th క్వశ్చన్, భాగ్యారెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు. భాగ్యారెడ్డి వర్మ చరిత్రను చదివాడు. ఈ వాక్యాన్ని కలిపి సంయుక్త వాక్యం రాస్తే భాగ్యరెడ్డి వర్మ ధర్మశాస్త్రాలను చదివాడు కాబట్టి చరిత్రను చదివాడు. పట్టణంలోని వ్యాపారము జోరుగా సాగుతుండును. వ్యవహార భాషలో రాస్తే పట్టణంలో వ్యాపారం జోరుగా సాగుతుంది. ఆప్షన్ డి. ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పార్ట్ బి ఆన్సర్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, సొంత వాక్యాలు రాయాలి. రమారమి. రమారమి అంటే యావరేజ్, సుమారుగా. అతని వయసు రమారమి 30 సంవత్సరాలు ఉండవచ్చు. సంక్షేమం సొంత వాక్యం ఏంటంటే మనం ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలి. ఏదైనా రాయల్ స్టూడెంట్స్, ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసమే చెప్తున్నాను. 3rd క్వశ్చన్, శౌరి చేతులలో శంకు చక్రములు ఉన్నాయి. గీత గీసిన పదానికి అర్థం రాయాలి. శౌరికి అర్థం విష్ణు. మరాలము అనగా, మరాలము అంటే హంస. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ 4th క్వశ్చన్ ఇస్ సి. నన్నయ్య ఆదికవి. తెలుగులో మొదటి కావ్యం మహాభారతం. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయాలి. మొదటి అంటే తొలి. ఏనుగు, కరి, గజము పర్యాయ పదాలుగా ఉన్న పదము. ఇందులో పర్యాయ పదాలుగా ఉన్న పదము వేదండము. అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి. భీముడు ఈ పదానికి గల నానార్థము. సో ధర్మరాజు, తమ్ముడు, శివుడు. సంపద, లక్ష్మి నానార్థాలుగా కల పదం సిరి. దిశ ఈ పదానికి ప్రకృతి. దిశ. 10th క్వశ్చన్, ముని అనే పదానికి వ్యుత్పత్త్యర్థం. అంటే కరెక్ట్ ఆప్షన్ మౌనంగా ఉండేవాడు. ఆప్షన్ ఏ. సో వ్యాకరణాంశాలు చూద్దాము. 11th క్వశ్చన్, పుణ్యాంగన విడదీసి రాస్తే ఏమవుతుంది? పుణ్య ప్లస్ ఆంగన అంటే అంగన అంటే డి ఆప్షన్. ఉకార సంధికి ఉదాహరణ. ఇందులో ఉకార సంధికి ఉదాహరణ భిక్షం ఇచ్చు. 13th వన్, ఉభయ పదార్థ ప్రధానమైన సమాసము ద్వంద్వ సమాసము. క్రింది వాటిని ద్విగు సమాసానికి ఉదాహరణ. 2 బారకాసులు. ద్విగ అంటే నంబర్ ఉండేది, సంఖ్య ప్రధానమైనది. బర న బ బ ర వ గణముల గల ఛందస్సు ఉత్పలమాల. శార్దూల పద్యంలో యతి స్థానం 13వ అక్షరం. చార్మినార్ శిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ వాక్యంలో అలంకారం అతిశయోక్తి.
18th క్వశ్చన్ వృత్యానుప్రాసానికి ఉదాహరణ. నా నూనె నీ నూనెనని నేనున్నానా. 19 స్త్రీని బంధిస్తావా అని శివాజీ మందలించాడు. ఇది ఏ వాక్యం? ప్రత్యక్ష కథనం. కర్తరి వాక్యానికి ఉదాహరణ. పూతన భాగవతం రాశాడు.